ఏంటి తలుపేసి గడియ పెట్టకుండా దాని మీద నుంచి ఫోటో పెడతావా? నీకు ఫోన్ చేసి చెప్తాను. అసలు నువ్వెవరు? మహారాజువా? అవును, నేను మహారాజునే. ఆయన ఇక్కడికి రాని. పెద్ద వస్తే ఏం చేస్తారంట? ఏమిటి ఇక్కడ గొడవ? పెద్దలని ఇక్కడ చూడండి, మీకోసం నేను స్పెషల్ గా ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చిన ఫోటో మొత్తం నాశనం చేశాడు. నేను నాశనం చేశానా? చూడండి ఫాదర్, తెలియకుండా తలుపు తీశాను, కింద పడిందంతే. దానికి ఇది తెగ రెచ్చిపోతుంది. అయినా నువ్వెవరవే? జిల్లా కలెక్టరా? నిన్ను అసలు ఎక్కడ దొరికింది ఫాదర్ ఈ కొత్త కుక్కు? దీని మోహం ఇది. ఏంటి కుక్క? ఈవిడ దేవా, ఈమె నా తమ్ముడు కూతురు నాన్సీ. నీకు పరిచయం చేయలేదు కదా? పరిచయం చేసుకోవడానికి ఇతనెవరు? ఫాదర్ చూసారా ఏమంటుందో? ఇంకా నేను దీన్ని క్షమించేది లేదు. నువ్వు కొంచెం ఆగరా. నువ్వు ఫోటో పగలగొట్టేసి నన్నే కొట్టడానికి వస్తావా? వదలండి, ఏం చేస్తాడో చూస్తానే, వదలండి మీరు. నాన్సీ, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమంటుంటే నువ్వు ఇట్రారా. ఫాదర్, నేను మీకు ఒకటే చెప్తున్నాను, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడ ఉండకూడదు. ఈ ఊరు నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించేయండి. అలాగే పంపించేస్తాను లేరా. ముందు నా మాట విను. ఇట్రా, రమ్మంటుంటే. ఏమిటి దేవా, ఈ మధ్య ఇటు రావడమే మానేశావు? దారి మర్చిపోయావా? నువ్వు శివుడి పాత్రలో శివతాండవం చేస్తే చూడాలని ఈ పిల్లలు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూడాలని ఉంది, కానీ పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాను. సరే కూర్చో. నీకు 18 ఏళ్ల వయసున్నప్పుడు నా దగ్గర నాట్యం నేర్చుకోవడానికి శిక్షణ కోసం వచ్చినప్పుడు చూపించిన వినయ విధేయతలే ఇప్పుడు నీ ముఖంలో కనిపిస్తున్నా. మీ ఆశీర్వాదమే కదా ఇదంతా. కానీ నువ్వు శిక్షణ మధ్యలోనే మానేశావు కదా. పూర్వజన్మ సుకృతం వల్ల నాట్యంలో నీకెంతో నైపుణ్యం ఉంది. ఆ నాట్యాన్ని ఈ పిల్లలకు నేర్పించి ఉంటే ఎంత బాగుండేది. ఎప్పుడైనా ఈ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసే అదృష్టం కలుగుతుంది. అదే నాకు మహాభాగ్యం. నువ్వేంటి నీలకంట రావడం మానేశావు? నేను దేవన్నతో కలిసి కర్ణాటకలో ఉంటున్నాను. అలాగే ఉండాలి, రాజుతోనేగా ప్రజలుండేది. ఏమై నువ్వు అంతేనా? ఇక్కడ ఊర్లో పనులన్నీ చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలని దేవన్న నన్ను ఇక్కడే ఉండమన్నారు. అందుకే ఉండిపోయాను. దేవా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. దేవకి, ఇప్పుడు ఇతను మన అతిథి. తాగడానికి ఏమైనా తీసుకురా. అలాగేనండి. ఆవిడ్ని చూశావా దేవా? మనిషి మాత్రం ఇక్కడున్నా ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఆవిడికున్న దిగులంతా వాడి గురించి. అప్పుడప్పుడు మధు నిన్ను కలుస్తూ ఉంటాడు కదా? అవునండి, 2 వారాల క్రితం ఒకసారి వచ్చాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాణ్ణి సొంత కొడుకులా దేవకి పెంచింది. మధుని మేము అత్తామామల్లా కాక సొంత తల్లిదండ్రులా పెంచాం. అది వాడికి గుర్తుందో లేదో. మీరేం బాధపడకండి, వాడికి మీ ఇద్దరి మీద ఎంతో ప్రేమ ఉంది. మీరంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. లోకంలో వాడికి నా అనేవాళ్ళెవరూ లేరు. చిన్నప్పటి నుంచి వాడంటే అతిగా ఇష్టపడేది నువ్వొక్కడివే దేవా. ఇంకో పెగ్గు పోయమంటావా? నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? పెద్ద తాగుబోతుని చేద్దాం అనుకుంటున్నావా? నువ్వేమో తాగవు, నాకు మాత్రం ఇంటికి ఇలా పోస్తుండావా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఓ నా ప్రియ మిత్రమా, నేను నీకు మందు పోసేది ప్రేమతో మాత్రమే కాదురా. సరేగాని మన చెక్కల బిజినెస్ విషయం ఏంటో చెప్పు. నేను చెప్పాను కదా, డబ్బు విషయంలో నువ్వెట్టా చెప్తే అట్ట. నువ్వేం చేయాలో చెప్పు, నేను అట్టానే చేసి పెడతాను. అనయ్య మీకు కాల్. ఎవరు? మధు. మధు, నువ్వెక్కడరా? ఇక్కడే ఉన్నాను, త్వరగా రా. మన మధురా. ఎవరు? నీ అత్త కొడుకా? ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు. ఈ మధు మీడియేటర్ గా ఉన్నందువల్ల నీకేమైనా లాభం ఉందంటావా? లేదురా, అదే నిజం. ఏ రోజుకు ఆ రోజు వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తున్న జమీందార్ కాని జమీందార్ ఆడే మధు. రారా మధు. మై డియర్ ఫ్రెండ్, నమస్కారం. నమస్కారం. ఏం తెలుసా నీకు? తెలియకే 2 సంవత్సరాల క్రితం మా ఊరొచ్చి అదరగొట్టినారు కదా, అప్పటి నుంచి మధుకి మంచి పేరుంది. దేవా, నీకు శ్యామ్ తెలుసుగా?
తెలుసు. శ్యామ్ కూర్చో. మధు ఓ పెగ్గేద్దామా? కొంచెం ఆగండి. దేవా నా తర. నువ్వేంట్రా శ్యామ్తో తిరుగుతున్నా? వాడికి మన పాపకి అసలు పడదా నీకు తెలియదా? దేవా శ్యామ్ నువ్వు అనుకున్నట్టు కాదు, చాలా మంచాడు. సరే ఏంటి నువ్వేదనతో మాట్లాడాలన్నా? పాపయ్య స్పిరిట్ పోలీసులు పట్టుకున్నారు. అది నువ్వే చేయించావని వాడు అంటున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి నాతో చేయించుంటావని వాడు అంటున్నాడు. కావాలంటే శ్యామ్ని అడుగు. శ్యామ్, అవసరం లేదు. పాప ఎప్పుడు నా మీద ఇలా చెప్పడు. అలా నమ్మటమే నువ్వు చేసిన మొదటి తప్పు. వాడు నిన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నాడో అనుకుంటున్నారు. నువ్వు వాడి ప్రాణం కాపాడావన్న విషయం ముమ్మాటికి నిజమే. మధు, తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడాలి. మన మీదున్న పగతో నన్ను శ్యామ్ని చంపాలని ఆ పాపయ్య ఊరంతా మనుషులతో తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నువ్వు కాపాడుతావని. నువ్వు చెప్తే వాడు వింటాడు. నీ మాట కాదండి దేవా, నేను ఏ తప్పు చేయలేదు. నువ్వే నన్ను కాపాడాలి. రేయ్ మధు, అసలు ఏంటి? అవునన్నయ్య, మీరే మమ్మల్ని కాపాడగలరు. ఏంటి దేవా? ఏం లేదురా. నువ్వు ఒకసారి అర్జెంటుగా పాపకి ఫోన్ చేయి. హలో, ఆగ్రో కెమికల్సా? ఎండి ఉన్నారా? ఎప్పుడు? సరే సరే, ఓకే. పాపయ్య ఎక్కడికే వస్తున్నారట. ఇప్పుడు ఏం చేద్దాం దేవా? సరే, మన ఇద్దరం కలిసి ఇప్పుడే పాపయ్య దగ్గరికి వెళ్తున్నా. అది మరి అరే నేనున్నాను కదరా, నువ్వు బండిక నీలా బండిది. మధు, వాళ్ళ పాపయ్య మనుషులు. నీకోసమేరా మేము ఊరంతా వెతుకుతున్నాం. దొరికావరా? వాళ్ళని బయటికి లాగండి రా. మధుని ముట్టుకోవడానికి వీల్లేదు, శ్యామ్ని కూడా. అలా అనొద్దు వదలరా. దేవా, ఇందులో నువ్వు తలదొరచొద్దు. ఇది శ్యామ్కి మాకు మధ్య ఉన్న గొడవ. వీడిని మాకు వదిలే. నీకు చెప్పేది అర్థం కదా? మేము అందరం కలిసి పాపయ్య దగ్గరికి వెళ్తున్నా. నువ్వు వెళ్ళిపో. అలా ఉట్టి చేతులతో మేము వెళ్ళిపోతే పాపయ్య గారికి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చూడండి, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. మేము వెళితే వీళ్ళని తీసుకునే వెళతాం. పట్టుకోండి రా. అరే ఎవరు? దేవానా? మీరొచ్చారని తెలిసింది. నేను ఊరికే సరదాగా వచ్చానంతే. ఇక్కడికి రావడానికి పెద్ద కారణం ఏమీ లేదు. కారణం ఉంది. నాకు తెలుసు మధుతో మీకున్న గొడవలు.
నీకు తెలిసిందా వాళ్ళిద్దరూ ఎందుకురా ఈ పని చేశారు? నా 5 లారీల స్పిరిటు పోలీసులకు పట్టించారు. పాపయ్య, మధు తప్పు చేశాడనుకుందాం. కాదు, చేశాడు. కానీ ఈ ఒక్కసారికి తన్నే. నేను క్షమించాలను కదూ. దేవా, నీ మిత్రుడు మధున్నాడు కదా, వాడు పచ్చి దుర్మార్గుడు తెలుసా?